హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది ఏం కర్రీ అంటే ఫ్రెండ్స్ చూడండి, దోసకాయ ఎండు చేపలు అనమాట. తాటాకు చేపలు అంటారు అనమాట ఫ్రెండ్స్. ఇది కర్రీ అనమాట. దోసకాయలు 2, ఆనియన్ 1, ఎండు చేపలు అనమాట. ఈరోజు కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఈ ఎండు చేపల ముక్కలు వేడి నీళ్ళలో వేసి నానబెడుతున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇవి కొంచెంసేపు నానాలన్నమాట. అంటే స్మెల్ రాకుండా ఉంటుంది. ఎక్కువ వేడి నీళ్ళు అయితే బాగా మసిలిపోయిన వాటర్లో వేస్తాను అన్నమాట. ఈ ఒక 10 నిమిషాలు కానీ పావుగంట కానీ వదిలేస్తే వేడి నీళ్ళలో స్మెల్ అనేది ఉండదు అన్నమాట ఫ్రెండ్స్. ఎండు రొయ్యలకు కానీ ఎండు చేపలకు కానీ దేనికైనా సరే, పచ్చాట్లకు కూడా. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇందులో ఎండు చేపల్లో ఆనియన్స్, కరివేపాకు, దోసకాయ ముక్కలు అన్నీ కూడా కలిపేసామన్నమాట. ఇది కలిపేసి పెడతారన్నమాట ఫ్రెండ్స్. ఇలా కూడా చేయవచ్చు. దీనికి దానికి కూడా వేస్ట్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. సాల్ట్ కూడా వేస్తాం అనమాట. పసుపు, కారం, ఆయిల్, దోసకాయ చేపలకి కావాల్సిన ఐటమ్స్ అన్నమాట ఫ్రెండ్స్. ఇవన్నీ వేసేసి ఆయిల్, సాల్ట్, పసుపు, కారం అన్నీ వేసేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. కలుపుకొని వాటర్ కూడా పోసేసుకుని దీన్ని పొయ్యి మీద కుక్ చేయటం అన్నమాట ఫ్రెండ్స్. ఇవన్నీ ఇలా కలిపి వాటర్ పోసేసుకుని పొయ్యి మీద పెట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది దాంతో అదే ఉడికిపోద్ది అనమాట. ఇది పెద్ద తరహాగా చేస్తారన్నమాట. విలేజ్ టైప్లో చేస్తారన్నమాట ఇట్లా ఈ కర్రీ. దేనికి దానికి కూడా వేసుకుని చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీద పెట్టాము అన్నమాట. అప్పుడే చూడండి, మళ్ళీ కలిపి పెట్టేసాము అన్నమాట పొయ్యి మీద ఫ్రెండ్స్. ఇది దోసకాయ ఎండు చేప కర్రీ కదా. అది చూడండి ఎలా త్రెడుతుందో, కుక్ అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, దోసకాయ చేపలు కర్రీ అయిపోయింది అనమాట కంప్లీట్గా. చూడండి, గ్రేవీ ఎక్కువ ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. దీనికి ఇది ఎండు చేప అనమాట. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దోసకాయ ఎండు చేపలు ఫ్రెండ్స్ కంప్లీట్గా అయిపోయింది అనమాట. గిన్నెలో తీసి పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇది మాత్రం చేప ముక్క అనమాట, ఎండు చేప ముక్క అనమాట. దోసకాయ ఎండు చేపల కర్రీ అనమాట, గ్రేవీ కర్రీ.